సో ఫస్ట్ ఇండియాలోనే లేజర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి డాక్టర్ అండ్ వరల్డ్లోనే ఫెమిటో లేజర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పుట్టగానే వాళ్ళకి కంటికి కనిపిస్తుందా, లేకపోతే ఎన్ని రోజులకి వాళ్ళ ఐసైట్ అనేది డెవలప్ అవుతుంది? సో పసిపాపలు కానీ వాళ్ళ కళ్ళు చిన్నవిగా ఉన్నప్పుడు ఇది తల్లిదండ్రుల బాధ్యత. ప్రతి పాప బాబుని 5వ సంవత్సరం బర్త్డే అవగానే కంటి పరీక్ష అనేది అంటిల్ దే ఆర్ 21 అది తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ. 2 years వచ్చేటప్పటికల్లా వాళ్ళ చేతుల్లో మొబైల్లో పెడుతున్నారు కదా, సో ఎంటర్టైన్ చేయడానికి గుడ్ స్టిమ్యులేషన్. పిల్లల చేతిలో పెట్టడం వల్ల కళ్ళేం చెడిపోవు, కానీ దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ దెబ్బతింటున్నాం. మెల్లగానే నార్మల్ కన్ను చేయొచ్చు అంటారా? సాధ్యం? 100%. ఒక లిప్ కిస్ చేసుకునేటప్పుడు కూడా ఎందుకు కళ్ళు మూసుకొని కిస్ చేసుకుంటారు? కళ్ళు మూసుకుని ఎందుకు చేసుకుంటామంటే అమ్మా, కిస్ ఈజ్ ది అల్టిమేట్ బ్లిస్. అది చిన్న పసిపాపను మనం ముద్దు పెట్టుకున్నా. కొంతమంది దొంగలు ఉంటారు, కళ్ళు తెరిచి ముద్దు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. రేచికట అంటే ఓన్లీ ఫర్ నైట్ టైం మాత్రమే వాళ్ళకి, అంటే మార్నింగ్ టైంలో కూడా వాళ్ళకి కంట్లో లైట్ బట్టి కనిపిస్తుంది, నైట్ టైంలో కూడా నార్మల్గా లైటింగ్ అనేది పడుతుంది కదా, ఎందుకు కనిపించదు? బికాజ్ ఆ సెల్స్ లో ఒక సెల్ డిఫెక్ట్ ఉంటుంది. అందుకే రేచీకటి వచ్చిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, 1000 కోట్లు. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కళ్ళే ఎఫెక్ట్ అవుతాయి అంటారు, ఎందుకని? డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ డైట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి, చిన్న వయసులోనే శుక్లాలు వస్తాయి. ఎర్లీగా గ్లకోమా, కంటి ప్రెషర్ వచ్చి నరం మీద ఒత్తిడి వచ్చి టోటల్ బ్లైండ్ అయిపోతారు. షుగర్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు. మరి అలా స్క్రీన్ చూడడం వల్ల కూడా కళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. మరి ఈ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్క్రీన్ టైం ఎక్కువైతే శ్వాసకు అడ్డం వచ్చేసి 10 ఏళ్ళు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన కళ్ళల్లో వెలుగు అనేది దేవుడిచ్చినటువంటి వరం. ఆ వెలుగుతోనే ఈ ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాం, ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఆర్జించగలుగుతున్నాం. ఆ జ్ఞానంతో మన జీవితానికి ఒక మంచి బాటను కూడా వేసుకోగలుగుతున్నాం. మరి అంతటి సున్నితమైనటువంటి, ఎంతో వాల్యుబుల్ అయినటువంటి ఆ కళ్ళను మనం ఏ రకంగా మనం కాపాడుకుంటున్నాం? మార్నింగ్ లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ మన సెల్ తోటి మనకి స్టార్ట్ అవుతుంది, అలాగే గుడ్ నైట్ కూడా సెల్ ఫోన్ తోటే మనకి ఎండ్ అవుతుంది. సో మన కళ్ళ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మన కళ్ళను మనం కాపాడుకోవాలి? సో ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేద్దాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక సీనియర్ అండ్ ఫేమస్ ఆప్థమాలజిస్ట్. సో ఫస్ట్ ఇండియాలోనే లేజర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి డాక్టర్ అండ్ వరల్డ్లోనే ఫెమిటో లేజర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళ గురించి మాట్లాడుకునే దానికన్నా ముందు, మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకునే దానికన్నా ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి కొంతవరకు మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అఫ్ కోర్స్ ఒక సీనియర్ పర్సన్గా మీ గురించి చాలా మందికి తెలుసు అనుకోండి, మీరు ఒక రోల్ మోడల్ కూడా. బట్ ఈ ఇంటర్వ్యూలో ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో యాక్చువల్లీ ఆప్థమాలజీ సెలెక్ట్ చేసుకోవాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? సో మీ ఇంట్లో ఏమైనా డాక్టర్స్ ఉన్నారా? ఎలా రావాలనుకున్నారు? నేను ఒక రాజకీయ కుటుంబం అమ్మ. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కేబీఆర్ పార్క్ చూశారు కదా, అట్లాగా ఆయన ఆ రోజుల్లో చాలా ఫేమస్ పాలిటీషియన్. మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, సో 40s, 50s, 60s అట్లా. తర్వాత మా ఎల్డర్ బ్రదరు, తర్వాత ఆయన కొడుకు. ఈ రాజకీయం అనేది మా పెద్దనాన్నతో అట్లా 75 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది రాజకీయ కుటుంబంగా. నేను మటుకు ఎప్పుడు నాకు ఇష్టపడలేదు. రెండోది ఏంటంటే, మా కుటుంబంలోనే మా బావ కంటి డాక్టర్. చిన్నప్పుడు ఆయన్ని చూసి కొంత స్ఫూర్తి వచ్చింది, కంటి డాక్టర్ అవ్వాలి అనే ఒక కోరిక. కానీ ఈ డివైన్ రూట్లో దేవుడు ఏం చేస్తాడంటే, మన జీవితాన్ని దేవుడు దిద్దుతాడు. కాబట్టి మనం అనుకున్నది ప్రతి ఒక్కళ్ళం సాధించలేం. ప్రతి ఒక్కళ్ళు ఒక చిరంజీవి గారు అంటే అవ్వాలంటే చాలా కష్టం. అట్లానే నేను ఆశించిన దానికి ఇక్కడికి రావడానికి ముందు నేను ఫస్ట్ జనరల్ సర్జరీ చేశాను మెడ్రాస్లో, తర్వాత ఆర్థోపీడిక్స్ చేశాను 4 ఏళ్ళు ఇంగ్లాండ్లో, తర్వాత యాక్సిడెంట్ ఎమర్జెన్సీ, తర్వాత న్యూరో సర్జరీ, తర్వాత ఏవియేషన్ మెడిసిన్ కూడా చేశాను. చేసి నేను ఒక ఏరోబాటిక్ పైలట్ను కూడా అయ్యాను. ఇన్ని మలుపులు తిరిగి ఆఖరికి కంటి విద్యలోకి 1983లో ఎంటర్ అయ్యాను.
కానీ కంటి విద్యలోకి ఎంటర్ అయిన తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. అప్పుడు ఏమనుకున్నానంటే లేటుగా వచ్చాను కాబట్టి ఫాస్ట్గా పరిగెట్టాలా, ఏదన్నా కొత్తదనాన్ని మన దేశానికి తీసుకురావాలని ఒక కాంక్షతో పరిగెడుతూనే ఉన్నా ఇప్పటికి కూడా. సో విదేశాల్లో మరి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చాలా మంది అక్కడే ఇంకా సెటిల్ అయిపోవాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఇండియా వచ్చి మళ్ళీ ఇలా మ్యాక్స్ విజన్ అని ఇంత పెద్ద ఐ అంటే అదేనమ్మా, దీనికి కూడా కారణం నా పొలిటికల్ ఫ్యామిలీ. పొలిటికల్గా ఫ్యామిలీలో ఉన్నప్పుడు మీకు ప్రజలతో ఎక్కువ కాంటాక్ట్ ఉంటుంది, దానివల్ల దేశభక్తి కూడా కొద్దిగా పెరుగుతుంది మనకి. సో నాకేమనిపించిందంటే నా దేశానికి తిరిగి రావాలా, నా మనుషులకి నేను చాకరీ చేయాలా అని ఒక ఆశతో వచ్చేటప్పుడు ఏదో ఒక పొలిటీషియన్ గా ఫాదర్స్ వాళ్ళు అలా చేశారు, మీరు ఇలా చేద్దామని అనుకున్నారు. అంతే అంతే. రైట్. సో సార్ ఇంకా కంటి విషయానికి వచ్చేద్దాం. సో మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి లాజర్ ట్రీట్మెంట్ ఏ ఇయర్లోని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు? నేను యాక్చువల్గా 1990లో ఇంగ్లాండ్లో స్టార్ట్ చేశానమ్మా. లక్కీలీ నేను ఒక టైమ్ అండ్ ప్లేస్ అంటారు కదా, ఆ సమయానికి నేను అక్కడ ఉండటం. అక్కడ నా గురువు గారు కొల్లి లక్ష్మీరాయ్ చౌదరి గారు అని, ఆయన మన కృష్ణా డిస్ట్రిక్ట్, నా సీనియర్ గుంటూరు మెడికల్ కాలేజ్లో ఆయనే నాకు వాళ్ళు నేర్పించారు కంటి విద్యలు. సో అది నేర్చుకున్న తర్వాత నేను ఇంకా నెమ్మదిగా కొన్ని అన్నీ ఆయన చెప్పలేరు కదా, కొన్ని మోడర్న్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ మోడర్న్ టెక్నిక్సే లేజర్స్, కళ్ళజోడు లేకుండా చేసే లేజర్స్. అది నేను 1990లో ఇంగ్లాండ్లో స్టార్ట్ చేశాను, 1991 మధ్య. ఓకే. సో స్టార్ట్ చేసి దట్ వాజ్ ద ఫస్ట్ సెంటర్ ఇన్ యూరప్. సో దాంతో స్టార్ట్ చేసి ఇంకా అక్కడి నుంచి నేనే కొత్త పద్ధతులు నా అంతటా నేనే క్రియేట్ చేయటం మొదలుపెట్టాను. సో ఆ రకంగా స్టార్ట్ చేసిన తర్వాత 1995లో ఫస్ట్ లేసిక్ ఇన్ ఇంగ్లాండ్ స్టార్ట్ చేశాను. అప్పుడు అట్లానే మీలాగనే మన సుమన్ టీవీ లాగానే అక్కడ దిస్ వీక్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, చాలా ఫేమస్. అక్కడ ప్రతి వారం వస్తుంది అది. వాళ్ళు డిఫరెంట్ టాపిక్స్ తీసుకుని ఈ పర్టిక్యులర్ టెక్నిక్ని నా ద్వారా హైలైట్ చేశారు. సో అట్లా టీవీస్లో, నేషనల్ పేపర్స్లో అన్నిటిలో ఒక అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ఇండియన్ బట్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇంగ్లాండ్గా ముందుకు రావటం అంతా దేవుడి దయ, అదృష్టం. ఆ తర్వాత 95లో నాకు అనిపించింది, ఏమనిపించింది, మన ఆడపిల్లలు మన దేశంలో కళ్ళజోడు పెట్టుకుంటే కట్నం. అవును. ఓకే, కొంతమంది అసలు కళ్ళజోడు పెట్టుకుంటే చేసుకోని అంటారు, చేసుకుంటే కట్నం ఎక్కువ కావాలని ఆశిస్తారు. అబ్బాయిలకు కూడా కళ్ళజోడు పెట్టుకుంటే కట్నం తగ్గుతుందేమో నాకు తెలియదు కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కళ్ళజోడు పెట్టుకోవడం అనేది మటుకు ఆడపిల్లలకి ఆడపిల్లల పట్ల చూస్తున్నారు. అది నాకు ఇష్టం లేదండి. నా సొంత సిస్టర్కే కళ్ళజోడు ఉండేది, ఆమె పెళ్లి చూపులు కూడా నేను చూశాను. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఇన్ ద ఫ్యామిలీ. అంత పెద్ద రాజకీయ కుటుంబం అయినా ఆ రోజుల్లో ఆ ఇబ్బందులు గమనించాను. కాబట్టి నేను ముఖ్యంగా ఆడపిల్లల కోసం తిరిగి రావాలి, మన దేశానికి రావాలా, మన ఆడపిల్లలకి ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా కళ్ళజోడు తీసేయాలి అని ఒకే ఒక కార్యక్రమంతో వచ్చాను. వచ్చి ఈ ఇండియాలో ప్రతి స్టేట్లో అందరు డాక్టర్స్ నేర్చుకున్నారు. నేను వచ్చినప్పుడు నాదొక్కటే సెంటర్ ఇండియాలో. మరి ఇప్పుడు హైదరాబాద్లోనే 32 సెంటర్స్ ఉన్నాయి. ఎంతోమంది గొప్ప గొప్ప యంగ్ డాక్టర్స్, మీ వయసు వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. సో సర్జరీతో కంపేర్ చేసేటప్పుడు లేజర్ ఎంత మనకి బెనిఫిట్గా ఉంటుంది? ఇందులోని ఫెయిల్యూర్స్ అనేది అసలు ఉండదంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, దేర్ ఆర్ నో ఆపరేషన్స్ వితౌట్ కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి మీ ప్రశ్నకి ఫెయిల్యూర్ ఉంటుంది, ఎందుకు ఉండదు? చేసేదాన్ని బట్టి ఉంటుంది, మన దగ్గర ఉన్న టెక్నాలజీ బట్టి ఉంటుంది. లేజర్స్ కూడా డిఫరెంట్ లేజర్స్ ఉన్నాయి. కంటిలో 4-5 డిఫరెంట్ లేజర్స్ ఉంటాయి. సో ఎంత మోడర్న్ టెక్నాలజీ నువ్వు అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నావు. నేను తెచ్చిన లేసిక్ 1996లో ఇండియాకి ఫస్ట్ టైం తెస్తే, ఆ రోజు ఆ లేసిక్ ఒక ఫ్లాప్ ఉంది. లేసిక్ అంటే మన నల్లగుడ్డు ఉంది కదా, ఆ నల్లగుడ్డు మీద వాచ్ గ్లాస్ లాంటి ఒక ట్రాన్స్పరెంట్ పొర. ఆ పొరని మనము డైరెక్ట్గా లేజర్ అప్లై చేసి కొన్ని లేయర్స్ తీసేస్తాం, అంటే ఉన్న మందం తగ్గిస్తున్నాం.
1 ఉంటే ఇంత ఇన్ని లేయర్స్ తీస్తాము, -1 ఉంటే, -5 ఉంటే ఇంత, అట్లా జనరల్గా లేజర్ అనేది 8 దాకా. 8 మరీ ఎక్కువగా ఉంటే లెన్సులు పెడతాం పర్మనెంట్గా కంటిలో. కానీ ఈ ప్రక్రియలో అంటే మీరు మొదట్లో పెట్టినటువంటి ఆ లెన్స్ మన బ్రెయిన్ దాన్ని అడాప్ట్ చేసుకోగలుగుతుందా తర్వాత? ఎస్, ముందు కన్ను అడాప్ట్ చేసుకుంటుంది, అంటే శరీరం అడాప్ట్ చేసుకుంటుంది. తర్వాత అందులో నుంచి వచ్చే చూపు కూడా బ్రెయిన్ చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటుంది 1 డేలో. ఓకే. అంత ఫాస్ట్ అన్నమాట. ఇప్పుడు మన కొంతమంది వచ్చి నన్ను అడుగుతారు, సార్ ఎక్సర్సైజులు చేస్తే పవర్ తగ్గుతుందంట కదా అని. వాళ్ళని నేను కాంట్రడిక్ట్ చేయను, ఎందుకంటే నా నమ్మకం ఒక ఎల్లోపతి మీదే లేదు. నేను ఆయుర్వేదం నమ్ముతాను, హోమియోపతిని నమ్ముతాను, న్యూట్రిషనిస్ట్ని నమ్ముతాను, యునానీ మెడిసిన్ నమ్ముతాను. ఓకే. అట్లా నేను ఐఎమ్ నాట్ క్యాస్ట్ ఫీలింగ్ లాగా నా స్పెషాలిటీ నా ఎల్లోపతినే గొప్ప అని నేను అనుకోను. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. అందులో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. నేను తగ్గించలేనిది నా కళ్ళారా నేనే చూశాను ఆయుర్వేదంలో తగ్గటం. మరి నమ్మకపోతే పిచ్చోడిని అవుతాను కదా. కాబట్టి అడాప్షన్ అనేది అసలు హ్యూమన్ బాడీకి ఇచ్చిన ఒక దేవుడిచ్చిన ఒక వరం అది. కాబట్టి కన్ను కూడా అదే విధంగా అడాప్ట్ అయిపోతుంది. ఇప్పుడు డైటీషియన్ అంటే లేజర్ చేయించుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళ అలా ఉంటుంది అని అంటారు? సో ఎప్పటికైనా సరే మళ్ళీ నార్మల్గా వాళ్ళకి సైట్ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఎస్, గుడ్ క్వశ్చన్. నేను చెప్పేటప్పుడు పేషెంట్స్కి ఎప్పుడు కూడా అందరికీ తక్కువ పవర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళకి సేమ్ డైలాగ్. ఈ రోజున మీకున్న లేజర్ని మీకున్న పవర్ని నేను 0 చేస్తా, మీరు కళ్ళజోడు లేకుండా జీవితాంతం తిరుగుతారు. కానీ ఒక 1 to 5% ఆఫ్ ద పీపుల్లో తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా ఆడపిల్లలు. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు అది నేచరు, దేవుడి సృష్టి, ఒంటి నిండా నీరు చేరుతుంది, హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో 100 మందిని చేస్తే 1 నుంచి 5 దాకా ఒక 4-5గురిలో పవర్ తిరిగి రావటం చూసాం. అదొకటి. రెండోది చిన్న పవర్స్ తిరిగి రావు, 99.9% తిరిగి రావు. హై పవర్స్లో తిరిగి వస్తాయి. ఎందుకు? మనం లేయర్స్ కదా తీసేస్తున్నాం. ఇందాక చెప్పాను ఆ పొరలో, నల్లగుడ్డు మీద పొరలో. ఈ లేయర్స్లో కొన్ని లేయర్స్ నేను 50 లేయర్స్ తీసాను అనుకోండి, ఒక 10 లేయర్స్ తిరిగి వస్తే అంత పవర్ తిరిగి వస్తుందిగా. పిల్లలకి ఎప్పుడు కూడా స్ట్రాంగ్ హీలింగ్ పవర్ ఉంటుంది. ఆ హీలింగ్ పవరు జెనెటిక్ అన్నమాట, అంటే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చే గిఫ్ట్. కొంతమందికి అసలు ఏ జబ్బు రాదు, 100th ఇయర్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడన్నా జబ్బు వచ్చిందంటే లేదంటాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. దానికి కారణం మన తల్లిదండ్రులు ఇచ్చే జీన్స్. ఆ జీన్స్ వల్ల ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి చూపు తగ్గుతుంది అనే విషయాన్ని మన బ్రెయిన్ అది తెలియకుండా కవర్ చేస్తుందా? ఎందుకు వెంటనే మన చూపు తగ్గుతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోతాం? ఎందుకు వెంటనే మన డాక్టర్ని అప్రోచ్ అవ్వలేకపోతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, చూపు తగ్గుతుంది అనే గ్రహించిన వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఒక కన్నుతో చూస్తానా, 2 కళ్ళు ఒకసారి తెరుస్తానా? మీరు కానీ నేను కానీ ప్రపంచంలో ఎవరైనా 2 కళ్ళు ఒకేసారి తెరుస్తాం. కాబట్టి మనకి తెలియకుండా అది జరుగుతుంది. అట్లా చాలామంది వస్తారు. నాకు 40 ఏళ్ళు 50 ఏళ్ళప్పుడు కూడా వచ్చి, సార్ నేను సడన్గా ఈ కన్ను నలుపుకుంటుంటే ఈ కన్ను కనపడట్లేదు అంటారు. చెక్ చేసి చూస్తే ఏ ఉండదు, అంతా నార్మల్గా ఉంటుంది. దాన్ని యాంబ్లయోపియా అంటారు. అంటే ఆ కంటికి స్టిమ్యులేషన్ జరగక లేజీ అయిపోయింది అనమాట. దాంట్లో విజన్ డెవలప్ కాల, బ్లైండ్ కాదు. దీని అంత క్వాలిటీ దీనికి ఉండదు. కానీ అది గమనించలే ఎప్పుడు, ఆ కన్ను నడుపుకున్న రోజు దాకా. సో ఆ రకమైన పరిస్థితులు కూడా ఉంటాయి. సో కంటిలో ఉన్నటువంటి రెటీనా చాలా సున్నితమైనదని అంటారు. అది పోయిందని అంటే మళ్ళీ తిరిగి దాన్ని రిపేర్ చేయడం కానీ, దాన్ని బాగు చేయడం కానీ సాధ్యం కాదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంత సున్నితంగా ఉంటుంది రెటీనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, డెవలప్మెంట్. అసలు డెవలప్మెంట్ ఎట్లా అవుతాం? తల్లి గర్భం నుంచి తండ్రి గర్భం నుంచి ఒకే ఒక సెల్, అక్కడి నుంచి ఒక సెల్, ఎక్కడో 2 కలిసి 2 4 4 8 8